ప్రపంచాన్ని భయపెడుతున్న నవంబర్ 15 నిజాలు ఇవే. ఈ ప్రపంచాన్ని నవంబర్ 15 భయపెడుతోందా? కాదు. నవంబర్ 15 పేరుతో ప్రపంచాన్ని భయపెడుతున్నారు. మూతిపళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి, ఎలాగైనా మానవులను భయపెట్టడమే వారి అంతిమ లక్ష్యం. మొన్నటి వరకు భూమి అంతమవుతుంది అన్నారు. ఇప్పుడు 15 రోజుల పాటు సూర్యకాంతి భూమిపై పడదంటున్నారు. సాక్షాత్తు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాసా పేరుతో వైరల్ అవుతున్న ఓ వార్త ఇప్పుడు భూదేవిని నమ్ముకున్న మనుషులను కలవరపాటుకు గురిచేస్తోంది. నవంబర్లో పక్షం పాటు భూమిని చీకట్లు కమ్మేస్తాయని పుకార్లు షికారు చేస్తున్నాయి. నవంబర్ 15 నుంచి 29 వరకు భూమి చీకటిమయం అవుతుందని, దీనికి సంబంధించిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ 1000 పేజీల రిపోర్టును కూడా సమర్పించారని ది బోర్డ్ మైండ్ వెబ్సైట్ 8 రోజుల క్రితం ఓ కథనం ప్రచురించింది. దీనికి సంబంధించిన సమాచారంపై అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ 1000 పేజీల రిపోర్టును కూడా సమర్పించాడని ది బోర్డ్ మైండ్ వెబ్సైట్ 8 రోజుల క్రితం ఓ కథనం ప్రచురించింది. ఆ వెబ్సైట్ కథనం ప్రకారం ఈ ఏడాది నవంబర్ 15 నుంచి 30 వరకు 15 రోజుల పాటు భూమి చీకట్లోకి వెళ్తుందట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారని ఆ వెబ్సైట్ ప్రచురించింది. నవంబర్ బ్లాక్అవుట్గా పిలిచే ఈ ఉత్పాతము నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుండి నవంబర్ 30 సాయంత్రం 4:45 వరకు ఉంటుందని పేర్కొంది. నవంబర్ 15న నిజంగా ఏం జరుగుతుంది? సౌర వ్యవస్థలో శుక్రగ్రహం, గురుగ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాల వల్లే ఈ బ్లాక్అవుట్ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు ఓ స్పష్టతకు వచ్చారట. శుక్రుడు, గురుడు పరస్పరం చాలా దగ్గరగా వస్తాయని, అప్పుడు వాటి మధ్య దృక్కోణం కేవలం 1 డిగ్రీ మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో గురుగ్రహం నైరుతి దిశగా శుక్రుడు అధిగమించి గురుడు కన్నా 10 రెట్లు ఎక్కువగా ప్రకాశవంతంగా మారుతాడట. ఈ చర్య వల్ల శుక్రుడిలో వేడి పెరిగి వాయువులు విడుదలవుతాయట. దీంతో సౌర వ్యవస్థలో ఇంతకుముందెప్పుడు లేనంతగా హైడ్రోజన్ వాయువు అలుముకుంటుందట. దీంతో సౌర వ్యవస్థకు లయకారుడైన సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఒక్కసారిగా 9000 డిగ్రీల కెల్విన్లకు చేరుకుంటుందట. నవంబర్ 15 తెల్లవారుజామున 2:50 సమయంలో ఈ ప్రక్రియ జరుగుతుందట. ఈ భరించలేని వేడితో ఎర్రగా ఉండే సూర్యుడు కూడా కాస్త నీలం రంగులోకి మారిపోతాడట. అనంతరం సూర్యుడు యథాస్థితికి రావాలంటే 14 రోజుల సమయం పడుతుందట. ఏం పర్లేదు, ఈ ప్రక్రియ పూర్తయిన 8 నిమిషాల తర్వాత సాధారణ మానవులకు ఆ విషయం తెలుస్తుందట. సూర్యుడు కొంచెం తన ప్రకాశాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుందట. ఈ ప్రక్రియ నిజంగానే జరిగితే భూమిపై 6 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది తప్ప అంతకు మించి ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నవంబర్ ఎలాగో చలికాలం కాబట్టి ఉష్ణోగ్రత పెరిగినా ఏం పర్వాలేదు అంటున్నారు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మన శాస్త్రవేత్తలు ధైర్యం చెబుతున్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.